నీతి కొరకు, నీతి కొరకు, నీతి కొరకు. ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నేను చెబుతున్నా, దేవా దాన్ని వదిలిపెడితే నాకు బ్రతుకు లేదు అని నువ్వు అనుకుంటావు, వదలలేక ఇబ్బంది పడతావు. దేవుడు అంటాడు, వదులు, నేను నిన్ను పోషిస్తా, నీకు ఏదో దారి చూపిస్తా నేను అంటాడు. సరే వదులుతావు, వదిలేం చేస్తావు? ఏదో దేవుడు ఏం చూపిస్తాడని వెతుకుతావు, ఏదో దొరికింది చిన్నది, దానిలో సరిగా రాదు, అప్పులో వాళ్ళు ఎగబడతారు, అన్ని రకాల ఒత్తిడి ఎదురైద్ది, పరిశోధన స్టార్ట్ అయింది. దేవుడే చూసుకుంటాడు, ఏదో దారి చూపిస్తాడని తెగించి అడిగేస్తే చివరికి అన్ని సమస్యలు ఎక్కువైపోయినాయి. ఇక లాభం లేదు, మనం ఆ అడిగేయటమే. మరి దేవుడు ఏదో చేస్తాడని ఎదురు చూసాం, ఏం చేయలా, ఇంకెందుకు, సరే 2 కళ్ళు మూసేసేది, దూకేసేది. నేను చెబుతున్నా, నిన్ను ఆపు అన్నదాన్ని నువ్వు ఆపినప్పుడు వెంటనే కుప్పలు తెప్పలుగా నీకు మేలు జరగవు. నువ్వు నిజంగా ఆపింది హృదయపూర్వకంగా ఆపావా, షో చేస్తున్నావో తెలుసుకోవద్దు ఆయన. అందుకని ఏం చేస్తాడు, నువ్వు ఆపగానే ఆర్థిక ఇబ్బందులు వచ్చేటట్టు, అన్ని వైపులు నీకు ఒత్తిడి వచ్చేటట్టు అనుమతిస్తాడు. అప్పుడు నువ్వు నీ బుద్ధి బయట వేసుకొని మళ్ళీ దూకుతావా? లేకపోతే ఏం వదిలానో నా దేవుని కోసం, ఇంకా నేను దాని జోలికి పోను అని నువ్వు నిలబడ్డావు అనుకో, అప్పుడు విప్పుతాడు ఆకాశ వాకిళ్ళు. పట్టజాలన్నంత అప్పుడు కుమ్మరిస్తాడు. కన్ఫామ్. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పింది? కానీ దానికి ముందు తెగించాలా. పరీక్ష ఎదురైనప్పుడు కూడా తెగించి నిలబడాలా. ఇంకొకటి, ఇవన్నీ ఎక్కడెక్కడ బ్రేక్ అవడంతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ పక్కోళ్ళు పోట్లు పొడుస్తుంటారు. ఎవడురా నువ్వు, దేవుడు నీతి న్యాయం ప్రేమ తోటకూర కట్ట అని దరిద్రుడు అయ్యావు, ఎవడు బతుకు వాడిదేరా, శుభ్రంగా చేసిందన్నాళ్ళు ఎంత బాగుండా, మానుకున్నావు, ఈ గతి పట్టావు. ఏం దేవుడు ఏం మాట. వాళ్ళకేమరా పాస్టర్లు అంతే చెబుతారు. అరే ఏం చెబుతారు పాస్టర్లు, అంతే చెబుతారు. వాళ్ళ మాటలు వింటే పోవటమే. వాళ్ళకేం మాటలు చెబుతారు వాళ్ళు, నేను కూడా చెబుతారు మాటలో అంటాడు వీడు. అంతేనంటావా, అన్నావా, నువ్వు పోతావు. స్తోత్రం. అదే కాదు, రే పాస్టర్ చెప్పడం కాదరా, బైబిల్లో ఉంది. పాస్టర్ చెప్పడం కాదరా, నిద్రమోహం. ఏసై చెప్పాడు, అది ఏసై చెప్పాడురా. ఏసై మాటను బట్టి నేను నా పొరుగు వాడిని ప్రేమిస్తున్న వాడిని మోసం చేయలేను, వాడికి అన్యాయం చేయలేనురా, వాడి కుటుంబం నాశనం అయ్యే పని నాకు వద్దురా బాబా, నా కుటుంబం ఆహారం లేక అల్లాడిపోయినా పర్వాలేదు, కానీ అవతల రక్తం నాకు వద్దురా అని నువ్వు నిలబడ్డావనుకో, ఈ మాటలకి పోట్లకి బాధలకి విమర్శలకి తృణీకరణలు తట్టుకొని నిలబడ్డాను. అప్పుడు నిన్నే కాదు, నీకు పుట్టిన నీ సంతతిని కూడా దీవిస్తాను. కొంత పరీక్ష నడవనిస్తాడు, నడిచి నువ్వు గెలిచిన తర్వాత ఆకాశ వాకిళ్ళు విప్పుతాడు. నేను చెప్తున్నా, ఎక్కడ దాచాలో కూడా తెలియనంత ఇస్తాడు. ఆయన చేతుల్లో ఉంది.